హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో జస్ట్ ఇప్పుడే కాలేజ్కి బస్లో నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి వచ్చేసామన్నమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలేదండి, ఇప్పుడు వెళ్ళి చేసుకోవాలి. ప్రతిరోజు ఇంతే అవుతుంది. పొద్దున్న 6కి లెగవాలి, రెడీ అవ్వాలి, బస్కి కాలేజ్కి రావాలంటే బ్రేక్ఫాస్ట్ ఒక్కటి ఉండిపోతుంది. సో కాలేజ్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇవాళ పెద్ద క్లాసెస్ కూడా ఏం లేవు, అంటే లైక్ ల్యాబ్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ క్లాసెస్సే. కాలేజ్ లోపలికి వెళ్ళి బ్లాగింగ్ కంటిన్యూ చేస్తా. అంతకన్నా ముందు కాలేజ్ బయట సినారియో చూడండి. మంచు, పొగ మంచు. సో వసీం టచ్ చేసుకుంటున్నాడు. రే తిన్నావా? సో ఇవాళ 31st అన్నమాట. ద లాస్ట్ డే ఆఫ్ 2025. సో ఇవాళ మొత్తం ధూమ్ ధామ్ చేస్తా అనుకుంటాగా. అదేంటి, సెలవు ఉంటే వాడికి ఖాళీ ఉంటే ఎక్కడికైనా వెళ్దాం ప్లాన్ చేస్తున్నాను. రేపు సెలవా? రేపు మ్యాక్సిమం సెలవు ఉంటుంది, ఎందుకంటే ఈరోజు సెలబ్రేషన్స్ అన్నారు 2:45 నుంచి. సో క్లాసెస్ ఉండవు 2:45 నుంచి. ఇంకేం చేయాలంటే అప్పుడు మనం వెళ్ళి ప్లాన్ చేసుకుందాం. జాఫర్ గార్డ్ కూడా వస్తాడు అప్పుడు వచ్చిన తర్వాత ప్లాన్ చేస్తాను నాకు ఒక ప్లేస్ ఉంది నా మైండ్లో. అది మీరిద్దరు ఒప్పుకుంటే వెళ్దామంటే వెళ్దాం. ఎందుకంటే ఇలాంటి క్లైమేట్ అప్పుడు అది చాలా బాగుండిద్ది. ఆ లొకేషన్ కానీ అక్కడ పిక్స్ కానీ బాగా వస్తాయి. ప్లస్ అక్కడ చాలా బాగుంటుంది ఇలాంటి లొకేషన్స్లో. కాకపోతే మనకి ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే పెట్రోల్ కావాలి. మనం అక్కడికి వెళ్ళాలంటే ఎంత కాదనుకున్నా 2 లీటర్స్ పెట్రోల్ కావాలి. అసలు ఆ ప్లేస్ ఏంట్రా? చెప్తా నేను తర్వాత మెల్లగా చెప్తా. ఆ ప్లేస్ బాగుంటుంది. ఇలాంటి టైంలో వెళ్తే చాలా బాగుంటుంది. అది కూడా మనం పొద్దునే బయలుదేరాలి. 8ంటికి అలా బయలుదేరితే, 8ంటికి కూడా కాదు 7ంటికే బయలుదేరితే మస్తు వ్యూ ఉంటుంది. ఇలా మంచుగా రేపు ఇలానే ఉంటే వ్యూ మాత్రం అద్దరిపోయిద్ది రేపు. మరి అదే లంచ్ లంచ్ లోపు వచ్చేస్తాం రా. ఎంత 12 మహా అయితే 1 అయిద్దేమో అంతే వెళ్ళి రావడానికి. వచ్చేసి మా ఇంటికి వెళ్ళిపోయి లంచ్ చేద్దాం, లేకపోతే బయటికి వెళ్ళి ఎక్కడికైనా తిన్నామంటే అలా తిన్నాం. అది నేను ప్లాన్ చేస్తున్నా. మొత్తం అంటే సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి కదా, అవన్నీ మేల్కొని అంటే అన్నీ బాగుంటే కుదిరితే రేపు వెళ్దాం. అది ఓకేరా. మరి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం వాళ్ళు. సో గైస్, జస్ట్ ఇప్పుడేనండి క్లాసెస్ అయిపోయాయి. మధ్యాహ్నం అరౌండ్ 12:30 అవ్వచ్చింది. తినేసాం, అన్నం తినేసాం, బ్రేక్ఫాస్ట్ తినేసాం, క్లాసెస్ జరిగిపోయాయి. అండ్ ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చామంటే మా కాలేజ్లో 31st కాబట్టి, 31st అని అకేషన్నో మరి ఇంకేదో అకేషనో నాకు తెలీదు, స్పెసిఫిక్గా ముగ్గులు పోటీ అరేంజ్ చేశారు ఓన్లీ ఫర్ లేడీస్ అని నాకు తెలుసు. అది మరి ఎంతవరకు నిజమో తెలీదు, ఎందుకంటే పొద్దున్నే జరిగింది కాంపిటీషన్ అనేది. పొద్దున మేము ఎలాగో లేము, అంటే కాంపిటీషన్ అప్పుడు. సో ఇప్పుడు వచ్చి చూస్తే ఫుల్ కలర్ఫుల్గా ఉంది. ముందు వసీం ఉన్నాడు, అందరూ ఇండియన్ ఫ్లాగ్స్ అలా ఇండియా గురించి థీమ్ ఇచ్చారేమో. ఇండియా గురించి కొంతమంది వేస్తే కొంతమంది ఏఐ అలా దాని గురించి వేస్తున్నారు. ఎవరి అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి, బాగున్నాయి. చూద్దాం మరి ఎవరు బాగా గీశారో, ఎవరు విన్ అవుతారో. సో గైస్, ఇవాళ 31st కదా, ద ఎండ్ ఆఫ్ ద ఏమంటారు ఇయర్, ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. సో 31stకి సెలబ్రేషన్స్ అంటూ పర్టికులర్గా ఏం లేవు. వీడేమో బయటికి వెళ్దాం అంటున్నాడు. నేనేమనుకుంటున్నా అంటే నాకు ఒక ప్లాన్ ఉంది. వీళ్ళు లాంగ్ ప్లాన్ వేస్తే నేను చిన్న ప్లానే వేసా. నాకు ఒక సజెషన్ ఇచ్చారు, థ్యాంక్స్ టు పుష్ప అన్న. సో గుంటూరులో ఎగ్జిబిషన్ పెట్టారు, సో అది అలా తిరిగి వద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో మరి
వీళ్ళు ఏమంటారు, వీళ్ళు లాంగ్ ఎక్కడికో అంటున్నారు. గుంటూరు ఎగ్జిబిషన్ ప్రతిసారి తిరిగేదే కదా. గుంటూరు ఎగ్జిబిషన్ తిరగల, గుంటూరు క్రాఫ్ట్ బజార్కి వెళ్ళాం, ఎగ్జిబిషన్కి తిరగల. ఈ ఎగ్జిబిషన్కి క్రాఫ్ట్ బజార్కి ఏం తేడా ఉండదు. జస్ట్ అక్కడ రైడ్స్ ఉంటాయి, అక్కడ రైడ్స్ ఉండవు, అంతే తేడా. తినడానికి ఉండదు, ఇక్కడ తినడానికి ఉంటుందిరా. తినడానికి ఉంటుంది క్రాఫ్ట్ బజార్. అంత స్పెసిఫిక్ ఐటమ్స్ ఏమన్నా ఇందులో కూడా అంత స్పెసిఫిక్ ఐటమ్స్ ఏముండవు. అప్పడం, బజ్జీ, మసాలా, లేకపోతే నూడిల్స్, అంతే, ఇంకేం ఉండవు. సరే ఒకసారి, సరే ఇవి అయితేనే ఉంటాయిలే కానీ మన డిస్కషన్ తర్వాత పక్కన పెడదాం. నేను ఆ ప్లాన్ చెప్పాను కదా, అదే పాటిద్దాం. ముగ్గుల పోటీకి ఒకసారి చూద్దామా? ముగ్గులు పోటీ ఒక్కొక్కటి అయితే చూపించలేము, ఎందుకంటే చాలా మంది ఎగబడుతున్నారు అనమాట చూడ్డానికి. స్పెసిఫిక్గా కొన్ని చూపిద్దాం. ఓకే, డన్. ఇండియా టీమ్ కొంచెం పట్టుకోదా, స్పెసిఫిక్గా ఒక్కొక్కటి చూపిద్దాం అంటే జనాలు ఫుల్. రే మనకు తెలియదురా, రే పదరా. అయ్యా దాని మీద అరే ఇది బాగుందిరా. ఎకనామీ, ఎలక్ట్రిక్, గుడ్ గవర్నెన్స్, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, వికసిత్ భారత్, సైన్స్ అండ్ ఎడ్యుకేషన్. ఏంటిది? వికసిత్ భారత్. సో గైస్, జస్ట్ ఇప్పుడే కాలేజ్ అయిపోయింది అండ్ బస్సెస్ కూడా కదులుతున్నాయి. ఈ టైంకి వచ్చామన్నమాట. ఎందుకంటే ఇందాక నుంచి మార్క్స్ మేము పంచుతున్నారు అండ్ ఇవాళ ఇంట్రామ్యూరల్స్ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. నేను వెళ్ళలేదు, ఎందుకంటే క్లాస్లో నాకు అదే ఏమంటారు మార్క్స్ మేము సెమ్కి రాస్తాం కదా, సో అవి ఇచ్చే పని ఉంది. సో అందుకనే వెళ్ళలేదు. ఇవాళ స్పెషల్ ఏంటంటే 31st అండి. 31st ముగ్గులు పోటీ పెట్టారు. ఎవరు గెలిచారో తెలియదు, ఓన్లీ అలా చూసేసి మళ్ళీ క్లాస్కి వెళ్ళిపోయాం. అండ్ ఇప్పుడు 31st లైక్ ప్లాన్స్ ఏమేమి ఉన్నాయో వసీం జాఫర్ని అడుగుదాం. వసీం మస్తు ప్లాన్ చెప్పాడు, జాఫర్ వద్దు అంటున్నాడు. అడుగుదాం. కొండవీడు వసీం ప్లాన్ ఏంటి? కొండవీడుకి ప్లాన్ వేసా, వాడేమో వద్దంటాడు. ఎందుకురా? నీ రీజన్ చెప్పు, ఎందుకు వద్దు అంటే అది చాలా లాంగ్, మళ్ళీ January 1st కదా, చాలా మంది వస్తారు, ఎవరు రారు. ఎందుకు రారు? నేను పొద్దునే చెప్పా దాని గురించి, వ్లాగ్లోనే చెప్పా స్టార్టింగ్లో. ఏంటి అక్కడికి వెళ్ళడానికి ఎందుకు వెళ్తున్నాం, ఎందుకు అది అంత స్పెషల్ అని. స్టాటిస్టిక్ ప్రకారం ఏంటి అని అంటే, అరే లాస్ట్ సెమ్ కదా ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్. విను, ఇప్పుడు నువ్వు ఎలా అనుకున్నావు January 1st వెళ్దామని చెప్పి, అలానే చాలా మంది అనుకుంటాను. ఖచ్చితంగా అనుకుని విను. సరే అనుకుంటాను. పొద్దునే ఎవడు రాడుగా, తర్వాత నువ్వు వస్తాడుగా. తర్వాత వస్తారా? తర్వాత అది కొండరా, ఎంత పెద్ద కొండో, అక్కడ ఎంత మంది అయినా పడతారా? అదే నేను లొకేషన్ గురించి అనట్లా, వెళ్ళే దారి గురించి చెప్తాను. కొండదారిరా ఇలా ఉంటది. సరే నేను అదే అరే ఆగ్రా, వేరా అక్కడికి వెళ్ళడానికి దారి బానే ఉండిద్దా అని అడుగుతా. సరేరా అది వదిలేరా, అదొక్కటే ఉందా ఏంటి ప్లేస్? సరే ఇంకెక్కడ ఉన్నాయి, ఏమున్నాయి చెప్పండి రా. అరే చెప్పండి రా. ఇంట్లో ఫ్యాన్ వేసుకొని కూర్చుంటా అంటున్నాడు. గుంటూరు ఎన్నిసార్లు చూస్తావు, గుంటూరు ఎన్ని తిరుగుతావు, డిమార్ట్ ఎన్నిసార్లు వెళ్తావు, అన్నాడుగా. దగ్గర మంది కొత్తది ఒకటి హోటల్ తెరిచారు, ఆల్ఫా మండి వెళ్దాం. నేను గుంటూరులో రానురా. సరే ఎక్కడైనా పద, నేను వస్తా. ఇప్పుడు నేను వస్తా. నేను వస్తా అంతే మరి. రే సరే నాకు చెప్పావు కదా సాయంత్రం వస్తా అంటున్నావు ఏంటి, ఎక్కడికి? సరే కలిసి ప్లాన్ వేద్దాం అంటున్నాడు మళ్ళీ చూసి. అరే మీరే క్యాన్సిల్ అంటున్నారు, మళ్ళీ ప్లాన్ అంటున్నారు, ఏదో ఒకటి చెప్పండి రా బాబు.
అదే రా డిస్కస్ అవ్వడానికి సాయంత్రం కలుద్దామని చెప్పి అంటున్నా. నువ్వు చెప్పింది అది కూడా, నేను చెప్పింది కాదు. చెప్పండి రా, ఇప్పుడు కొండవీడు వద్దంటున్నారు, మరి ఇంకో చోట ఏదో ఒకటి మీకు తెలిసింది. వాడి ఇంట్లో అంటున్నాడు, నువ్వేంట్రా? అరే అరే సరే ఈసారి చేంజ్ రా, ప్రతిసారి మీ ఇంటికి, ఈసారి జాఫర్ ఇంటికో మా ఇంటికి. రామ్సే రారా, ఎవడొద్దన్నాడు రా నీకు? ఇంటికి ఇంట్లో ఏం చేస్తారా? వ్లాగ్ చూసే వాళ్ళకి బోర్ కొట్టిద్దిరా. ఎప్పుడు చూసినా వీడు కాలేజు ఇల్లు లేకపోతే ఆ డీమార్ట్ చూపిస్తున్నాడు, ఏం చూపించలేదు అంటారా? సరేరా మరి కూడా ఒక అర్థం ఉండాలిరా. సాయంత్రం కలుద్దాంలే. పార్టీ కూడా ఇస్తున్నాడు, పానీపూరి పార్టీ. పార్టీ ఏంది? ఆగ్రా, వాడు రాలేదు మొన్న, పానీపూరియో ఏదో ఇప్పిస్తా అన్నావు, అది ఇప్పిలేదు. సరే ఇప్పుడు ఇద్దరం వస్తున్నావుగా. ఎందుకు రాలా? పోయింది పార్టీ, మాట్లాడుకుందాం. అది బ్లాగ్ లో ఉంది, ఒక నిమిషం. పార్టీ అయిపోయింది. సరే బిర్యానీ తెచ్చు. ఇప్పుడు బిర్యానీ కూడా అయిపోయింది, ఇచ్చాడు. ఆ రోజే ఇచ్చేసా. అదిగో వాడికి ఇవ్వాలా? నువ్వు వస్తే ఇస్తా అనుకున్నా, నువ్వు రాలా, అయిపోయింది. రాలా, అయిపోయింది. అదే సరేలే, సాయంత్రం కలుద్దాం. బస్సులు కదులుతున్నాయి మనవి కూడా. సో గైస్, జస్ట్ ఇందాకే ఇంటికి వెళ్ళాను. వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుందామనే లోపలే ఇంటికి వచ్చేసారు జాఫర్ అండ్ వసీం. సో మెడికల్ షాప్కి అయితే వచ్చాం. వీడేదో మెడిసిన్స్ తీసుకోవాలంట, వచ్చాం. ఇందాక కామెడీ ఏంటంటే ఇంటికి చాలా 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 లేట్కి వెళ్ళాం ఈరోజు. ఎందుకో మా వసీం చెప్తాడు. బైరా బస్సు పాడైంది, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొత్తం కలిసి వచ్చి మనం వెళ్ళాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బయట కూర్చున్నాం కదా అక్కడ. అది సో బస్ రిపేర్ అయింది. బస్సు నంబూరు దాటాం రా, గడ్ నా దాటాం, సెంటర్ దాటాం అంతే. గడ ఆపేశారు. ఒక బస్ వెనకాల, అది ఓల్డ్ క్లబ్ రోడ్ వైపు వెళ్తుంటే ఎక్కాం రా, ఎగ్జిట్ డోర్ నుంచి ఎక్కాం. కుక్కారు, ఒక్కొక్కరు కుక్కారు. సెంటర్ దాటుకో మొత్తం వెళ్ళిపోయాయి అప్పటికి. లాస్ట్ మందే, లాస్ట్ 2 ఉన్నాయి. ఆ 2 కటింగ్ కొడతాను చూడు, అక్కడ ఆగాల్సింది. అక్కడ ఆగుంటేనా? నంబూరు సెంటర్ వాళ్ళు తిట్లు మన కాలేజ్ వాళ్ళు మామూలుగా ఉండేది కాదు. సర్లే, ఇప్పుడు ఏంటి సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయా మీ ఇంట్లో? మా ఇంట్లో ఉంటాయి సెలబ్రేషన్స్. యూ డోంట్ సెలబ్రేట్, మీ డోంట్ సెలబ్రేట్, లెట్స్ గో హోమ్. సో గైస్, జస్ట్ ఇప్పుడేనండి వర్క్స్ కంప్లీటెడ్. అక్కడ నుంచి వచ్చేసాను, వ్లాగ్ తీయడం మర్చిపోయాను. జస్ట్ ఇప్పుడే వర్క్స్ కంప్లీటెడ్. బయట న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఫుల్ డీజే పాటలు, మామూలు హడావడి లేదు. సో కిందకి వెళ్ళి తినేసి ఇంకా నైట్ 12కి మీకు విష్ చేయాలి. సో కాసేపు నిద్రపోయి తర్వాత లేస్తాను. అంతే ప్లాన్స్ ఇప్పటికైతే ఇంతే. విష్ యూ అ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. మీకు, మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. సో న్యూ ఇయర్ వచ్చేసింది, సంవత్సరం అయిపోయింది. 2025 అవునండి, 2025 అఫీషియల్గా అయిపోయింది. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే చాలా 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 బాగా ఈ ఇయర్ అనేది నడిచిందన్నమాట. సో ఈ ఇయర్ నుంచే నేను వ్లాగింగ్ అనేది స్టార్ట్ చేశాను. నా వ్లాగింగ్ జర్నీ, నా యూట్యూబ్ జర్నీ ఈ ఇయర్ నుంచే స్టార్ట్ అయిందనమాట. అండ్ ఈ ఇయర్ చాలా ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశాను. మా VVISCలో జాయిన్ అవ్వడం, అండ్ వాటిల్లో నేను పని చేయడం, అండ్ నేను హ్యాకథాన్స్కి వెళ్ళటం, అండ్ నా సోషల్ లైఫ్ని నేను బాగా ఎక్స్ప్లోర్ చేయడం నాకు ఈ ఇయర్ నుంచే స్టార్ట్ అయింది. సో ఈ ఇయర్ చాలా 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 స్వీట్ మెమొరీస్, ఫెస్ట్, బాలోత్సవ్, ఇలా చాలా చాలా మర్చిపోలేని మెమొరీస్ ఇచ్చింది 2025. వెళ్ళిపోతుంది, బాధేస్తుంది. కాకపోతే 2026 మనకి చాలా 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 ఎగ్జైటింగ్ మూమెంట్స్ ఇచ్చిద్ది అని నేను వెయిట్ చేస్తున్నా. ఈ ఇయర్ కొన్ని థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి, అండ్ కొన్ని బ్యాడ్స్ వదిలేయాలి, కొన్ని గుడ్స్ అడాప్ట్ చేసుకోవాలి. సో అవి ఏంటి అనేది రేపటి వ్లాగ్లో చెప్తాను. సో ఆ గుడ్స్ ఏంటి, ఆ బ్యాడ్స్ ఏంటి రేపటి వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అంతేనండి. విషింగ్ యూ అ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్.
మీరు మీ కుటుంబ సభ్యులకి ఈ న్యూ ఇయర్ చాలా చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రీవియస్ ఇయర్ మీ గుడ్స్ అండ్ బ్యాడ్స్ రెండు కమెంట్స్లో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. బ్యాడ్స్ అంటూ స్పెషల్గా ఏం జరగలేదు, కాకపోతే లైక్ ఇదే టైం సరిపోకపోవడం అండ్ ప్రాజెక్ట్ వర్క్స్లో డిలే అవ్వడం, ఇలా కొన్ని బ్యాడ్స్ కాకపోతే అది జరుగుతూ ఉంటాయి. గుడ్స్ చాలానే జరిగాయి ఈ ఇయర్. స్పెసిఫిక్గా గుడ్స్ అనాలంటే వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. సో అదే చాలా పెద్ద మ్యాటర్. ఈ వ్లాగ్ ఇంతేనండి. రేపు ఇంకో కొత్త వ్లాగ్లో కలుద్దాం. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్కి లైక్ చేయండి. రేపు ఇంకో కొత్త వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.